వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదోనిలోని నీటి సమస్యను కూటమి ఎమ్మెల్యే పార్థసారథికి వివరించిన జనసేన యువ నాయకుడు మహేష్ యాదవ్. మనుగురు మండలంలో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లు. అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త కర్నె బాబురావు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అనగాని సత్యప్రసాద్. కొత్తపాలెం చంద్రనగర్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కర్ణాటక మంత్రివర్గం సంచలన నిర్ణయం. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దూరం విద్యార్థులు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలకు ఆమోదం. ఆదోనిలోని నీటి సమస్యను కూటమి ఎమ్మెల్యే పార్థసారథికి జనసేన యువ నాయకుడు మహేష్ యాదవ్ వివరించారు. ఇవాళ ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన యువ నాయకుడు మహేష్ యాదవ్ ఎమ్మెల్యే దృష్టికి ఆదోనిలోని సమస్యలను వివరించారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మల్లప్ప గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారు కూడా రావాలి. కానీ కొన్ని వాళ్ళకి ఎమర్జెన్సీ ఈరోజు ఏదో వైజాగ్ లో కొద్ది పని ఉందని మీనాక్షి నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా మల్లపన్న కూడా నంద్యాలలో కొద్ది పని ఉంది, ఏదో పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఎమర్జెన్సీలో ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయినారు. అందుకోసమే వాళ్ళు రాలే, లేకపోతే ఈ స్టేజ్ ను వాళ్ళు కూడా అలంకరించేవాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా నాతో పాటు అంటే దాదాపు ఒక 200 నుంచి 300 మంది ప్రతిరోజు 6 గంటల నుంచి పొద్దున 11 గంటలకి, అదేవిధంగా మధ్యాహ్నం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రచారం తిరిగిపోయిన ఫ్యామిలీ ఉంది సార్. ఒక చిన్న అంటే 10,000 తీసుకొని 1,00,000 రూపాయలు వద్దయితే ఒక ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ అబ్బాయి చనిపోయి వాళ్ళ అమ్మ కూడా బాధపడి చనిపోయిన ఫ్యామిలీ ఉన్నారు సార్. ఒక పిల్లోడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఆ పిల్లలు చనిపోతే ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పటికీ దుఃఖిస్తూనే ఉన్నారు సార్. ఈ జూడం అనే మహమ్మారిని మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్కడన్నా దృష్టికి వస్తే దాన్ని ఖచ్చితంగా నివారించాలి సార్. అదేవిధంగా ఇక్కడ నిజంగా సార్ చెప్పుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మెయిన్ సార్ వాటర్ ప్రాబ్లం 10 రోజులైనా కూడా రావట్లేదు సార్. మేము లాస్ట్ టైం జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు కానీ సార్ మనుగురు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లపై అదనపు కలెక్టర్కు సామాజిక కార్యకర్త కన్నె బాబురావు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ స్కూల్లో స్టడీ మెటీరియల్ విషయంలో స్కూల్ యాజమాన్యాలు బుక్ స్టాల్ యాజమాన్యాలతో కుమ్మక్కై అధిక రేట్లకు అమ్ముతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును అదనపు కలెక్టర్ విద్యాచందన పరిశీలించి డీఈఓకి ఉత్తర్వులు జారీ చేస్తూ 2 రోజుల్లో స్కూల్ యాజమాన్యాలలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారని కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు 15 ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టనుంది. కొత్తపాలెం చంద్రనగర్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ బస్సు సబ్బవరం నరవ కొత్తపాలెం కొత్తగా నిర్మించిన రైల్వే బ్రిడ్జి అండర్ పార్ట్ వే మీదుగా బాజీ జంక్షన్ వయా ఎన్ఏడి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లనుంది. ఈ కార్యక్రమానికి వై తిరుమలరావు, విజయబాబు, బలభద్రరాజు, వినయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. हरे राम प्रवन्ते राजा प्रवन्ते रासदार्यन्त्रं प्रवन्ते जमायरस्तवताभ्यो
ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కర్ణాటక మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఇతర సంస్థలు స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు ఇక నుంచి స్థానికులకే దక్కనున్నాయి. కర్ణాటకలో జన్మించి 15 ఏళ్ల పాటు అక్కడ నివాసితులై ఉండడంతో పాటు కన్నడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వరుస సెలవులు ముగియడంతో శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్ లేని భక్తుల దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం 4.72 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఆషాఢంలో కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ పసిడి ధర గరిష్టంగా 490 వరకు పెరిగింది. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,850 కాగా 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 74,020గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు వరుసగా 350, 380కి పెరిగాయి. ఇక వెండి కిలో 200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 95,000 పలుకుతోంది. పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దూరం అవుతాయని పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం గ్రామాల్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. దోమలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2.5 గంటలు సుదీర్ఘంగా కొనసాగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పంట బీమా పథకానికి ప్రీమియం చెల్లింపులపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా 3 మంత్రులతో కూడిన కమిటీని కేబినెట్ నియమించింది. అందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉండనున్నారు. ఇక రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త ఇసుక విధానానికి ఓకే చెబుతూ కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్నారు. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపారు. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి ఆమోద ముద్ర వేశారు. రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి సమతం తెలిపారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదోనిలోని నీటి సమస్యను కూటమి ఎమ్మెల్యే పార్థసారథికి వివరించిన జనసేన యువ నాయకుడు మహేష్ యాదవ్. మనుగురు మండలంలో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లు. అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త కర్నె బాబురావు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ అనగాని సత్యప్రసాద్. కొత్తపాలెం చంద్రనగర్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనబాబు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కర్ణాటక మంత్రివర్గం సంచలన నిర్ణయం. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దూరం విద్యార్థులు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ పలు కీలక అంశాలకు ఆమోదం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.